థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగతి తెలియదు కానీ సార్, గుంటూరు మాత్రం చాలా విధ్వంసం జరుగుతుంది సార్. కొట్టుకునే పరిస్థితి, తగలబెట్టుకునే పరిస్థితి, కొత్త కొత్త సాంప్రదాయాలు, కొత్త కొత్తగా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు, ఇవన్నీ దగ్గరుండే ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థలు, నాయకులు, వాటెవర్ ఇట్ మే బి సార్. తప్పుని తప్పు అనే ధైర్యం వ్యవస్థలో ఎవరికీ లేదేమో అని అనిపిస్తుంది. అంటే ఎవరి పర్సెప్షన్‌లో వాళ్ళు మేము కరెక్ట్ అని చెప్తున్నారండి. వాళ్ళు ఫ్లెక్సీలు కట్టడానికి సమర్థించుకుంటున్నారు. వీళ్ళు ఫ్లెక్సీల దగ్గర ఆందోళన చేయడానికి పోవడానికి సమర్థించుకుంటున్నారు. అసలు ఆందోళన చేయడానికి మేము అక్కడికి పోలేదన్నారు. ఎవరు కరెక్టు? ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం 2 పార్టీలు, 2 పార్టీల మధ్య గొడవలేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా? పర్టికులర్‌గా గుంటూరులో పరిస్థితి ఏంటి చెప్పండి? సార్, అది ఆ ఫ్లెక్సీ కట్టడం అనేది ఎంత చట్ట విరుద్ధం అనేది కట్టే వాళ్ళకి తెలుసు, కట్టించే వాళ్ళకి తెలుసు, మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు, అక్కడ ఉండే ఎస్పీ గారికి తెలుసు సార్. సార్, ఎంత దారుణం అంటే అసలు సిట్ సిఐడి కేసు, సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో ఉన్నప్పుడు హ్మ్. యాజ్ అన్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ మనం వాళ్ళ ఫ్లెక్సీ కట్టి వాళ్ళ కింద బొమ్మలు వేసినారు సార్. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది పాపం హ్మ్. అంటూ వేసేసినారు ఫ్లెక్సీలు. హ్మ్. సో అతని ఓటింగ్ అనేది ఇండివిడ్యువల్ గా 40% ఓటింగ్ ఉంది. హ్మ్. ఆ ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఎదుగు చూడు మా అన్నని అలా చూపిస్తారా, ఎవడ్రా మీరు అంటూ వాళ్ళు తిరగబడతారు. హ్మ్. అవును మేము ఇలాగే చేస్తాం, మేము ప్రభుత్వంలో ఉన్నామంటూ వీళ్ళు ఇలాగే హ్మ్. చిత్ర విచిత్రంగా ఫ్లెక్సీలు కట్టడం. హ్మ్. నేను ఓపెన్ గా చెప్పినాను, ఆ ఫ్లెక్సీ కట్టడం తప్పు, అది తీసేయండి, హ్మ్. దానివల్ల కొట్టుకు చచ్చిపోతున్నారు. ఒకవేళ వాళ్ళు తగలపెడతారు, ఆ ఫ్లెక్సీని చించేస్తారని మీరు అనుకుంటే హ్మ్. బందోబస్తు పోలీసుల్ని విజయవాడ నుంచి తెప్పించుకోండి. హ్మ్. అంతేకాని మీరు కర్రలు పట్టుకునే సాంప్రదాయాన్ని ప్రోత్సహించకండి. ఎవరు అసలు ఒక్కొక్క ఫ్లెక్సీ కట్టిందెవరు? శాఖ కర్రలు పట్టుకొని తిరిగిందెవరు? సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ చైర్మన్లు సార్. హ్మ్. తర్వాత అక్కడ ఉండే కార్యకర్తలు మీరు విజువల్ లో చూడొచ్చు, వాళ్ళందరి చేతుల్లో కర్రలు ఉన్నాయి. హ్మ్. ఈ కర్రలు ఉన్నా తప్పులేదు సార్, కానీ పక్కనే పోలీసులు ఉన్నారు. హ్మ్. పోలీసులు లేనప్పుడు ఎవరైనా కర్రలు పట్టుకొని తిరిగి ఇదిగో మా వీరోచిత కార్యక్రమాన్ని హెచ్చరిస్తుంటారు. హ్మ్. హ్మ్. దగ్గర కూడా గొడవలు వచ్చినప్పుడు ఆ కర్ర తీసుకొని ఒకళ్ళ మీదకి ఒకళ్ళు వస్తారు. హ్మ్. కానీ పోలీసులు రాగానే ఆ కర్రలు కింద పడేసి పారిపోతారు. హ్మ్. ఆ ఒక భయం ఉంటది, పోలీసు వాడు అంటే ఆ యూనిఫామ్ చూస్తేనే భయం ఉంటది. అవును. ఆ ఉండాలి. భయం కూడా లేకుండా పోలీసు వాళ్ళ పక్కన కర్రలు పట్టుకొని నుంచుంటే మరి పోలీసు వాళ్ళు ఎవరు? అదే కదా! శాంతి భద్రతలు కాపాడాల్సి పోలీసు లాఠీ పోలీస్ చేతిలో ఉండాలి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. హ్మ్. లాఠీ అనేది పోలీస్ చేతిలో ఉండాలి. దాన్ని మార్చకండి. హ్మ్. హ్మ్. మీరు చేత్తో పట్టుకోకండి. హ్మ్. ఒకవేళ అంబటి రాంబాబు గారు తప్పు చేశారు, తప్పు మాట్లాడారు, తండ్రి సమానులైనటువంటి చంద్రబాబు గారిని అలా అని ఉండకుండా ఉండాల్సింది. హ్మ్. అయినా సరే తప్పు. హ్మ్. అక్కడి నుంచి చిల్లీస్ సార్, ఆ ఇన్సిడెంట్ జరిగింది చిల్లీస్ దగ్గర. హ్మ్. అది గోరంట్ల సెంటర్ అంటారు. అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ 5 నిమిషాలు సార్. హుహు. 5 నిమిషాల్లో డైరెక్ట్ రోడ్డు. ఓకే. అక్కడి నుంచి అక్కడికే ఆయన అరెస్ట్ చేసి ఉండొచ్చు. హ్మ్. అదే కారుతో మీరు ఇటు తిప్పండి సార్ హ్మ్. అంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే అతను కూడా ఒక న్యాయవాది, అతనికి సబ్జెక్ట్ తెలుసు. హ్మ్. కానీ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర అందరూ అసలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సార్, హ్మ్. మాధవి గారు. మేము దాడి చేస్తాం అంటూ ఆవిడ మాట్లాడిన స్టేట్మెంట్, హ్మ్. వారి భర్త గారు, వారి వర్గము అందరూ వెళ్ళిపోయి, హ్మ్. టీడీపీ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇల్లంతా ముట్టడి చేస్తే సార్, ఇది ఎప్పుడూ ఉండే సాంప్రదాయం సార్. హ్మ్. ఎందుకంటే హ్మ్. నిరసన అనేది ఒకందుకు షామియానా కింద జరుగుతుంది. హ్మ్. అది ఒక ఉద్యమం లాగా. కొంత దాటితే ముట్టడి చేస్తారంటారు. అవును. అంటే మీరు చూసారా, కొంతమంది ఉద్యోగస్తులు సెక్రటేరియట్ ముట్టడి అంటుంటాం, మనం వినుంటాం అవును. కదా. అవును. అవును. సో సెక్రటేరియట్ ముట్టడి, తెలంగాణ ఉద్యమం కోసం అసెంబ్లీ ముట్టడి, ఇవన్నీ విన్నాం. అవును. కానీ తగలపెట్టే సాంప్రదాయం లేదు సార్. హ్మ్. 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 గత గవర్నమెంట్ లో జగన్ గారు కూడా హ్మ్. టీడీపీ కార్యాలయాన్ని వాళ్ళ వర్గం ముట్టడి చేసి రాళ్లేసి కొట్టారు. కొట్టే సాంప్రదాయం లేదు. హ్మ్. లేదు. అవసరమైతే వాళ్ళ ఇంటికాడ కూర్చొని ధర్నా చేయాలి. మీరు హ్మ్. పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చొని ధర్నాలు చేయాలి. హ్మ్. బయటికి రానికూడదు. హ్మ్. ఇది కార్మికులు చేస్తారు చూసారా, మీకు తెలుసో లేదో, కార్మిక చట్టాల్లో లాకౌట్లు అంటారు. అవును. అప్పుడు కార్మికులు కూడా ఇలా తిరగబడరు సార్, ఇలా రాళ్ళేసి నిప్పులేసి. పాపం అలా చేయరు కదా వాళ్ళకి. శాంతియుతంగా చేయాలి కదా! నిరసన అనేది రైట్ ప్రజాస్వామ్యంలో. బట్ అది ఎస్ సార్, హింస రైట్ ఎవడికి లేదు. దాడి చేసే రైట్ ఎవడికి లేదు కదా! 100% సార్. హ్మ్. స్ట్రైక్ అనేది మన హిట్. హ్మ్. అది కార్మికులు, ఏమీ తెలియని చదువుకోని కార్మికులు కూడా హ్మ్. ఆ ఫ్యాక్టరీల ముందు కూర్చొని ధర్నా చేస్తూ, కార్మికులు ఆ ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వకుండా ధర్నా చేస్తారు. హ్మ్. వాళ్ళకున్న కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా హ్మ్. పార్టీ కార్యాలయం మీద రాళ్లేసి కొట్టినారే జగన్ గారి గవర్నమెంట్ అంటూ మనం ఆ రోజు నిలదీసినాం. హ్మ్. అవును. అప్పుడు ఆయన చెప్పారు, మీరు నన్ను బోషాడికేనో ఇంకోటో తిట్టారు, మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి అన్నారు. హ్మ్. మీకు బీపీలు వస్తే మీరు బీపీ బిళ్ళలు వేసుకోవాలి, కానీ మీరు కార్యాలయాన్ని ముట్టడి చేసి రాళ్లేసి కొట్టి ఏం సందేశం ఇస్తున్నారు అంటూ మనం ప్రశ్నించాం. అవును. ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్ అది ప్రజాస్వామ్య విరుద్ధం కాబట్టి. హ్మ్. ఎవరు చేసిన ఈ తప్పే అది. రోజు హ్మ్. 10 అడుగులు ముందుకేసి హ్మ్. క్షమాపణ చెప్పిన వాడిని హ్మ్.
అలా అనకుండా ఉండాల్సింది. ఉమ్, నా వయసుకు తగ్గ మాట కాదు. ఉమ్, అనుచితంగా వచ్చింది. వాళ్ళక్కడ నన్ను రెచ్చగొడితే అనింది కానీ స్వయాన చంద్రబాబు గారు అనింది కాదు ఉమ్, అని ఉమ్, స్వయాన రాంబాబు గారు చెప్పడం జరిగింది. అవును. దారుణం ఏంటంటే ఆ మాట చెప్పింది మనం అడిగితే కాదు. తనంతట తానే ఒక మీడియాని పిలిపించి బయటికి ఇంటికి రాగానే చెప్పి అవును. ఆఫీస్‌లోకి వెళ్ళిపోయారు. ఒకవేళ అరెస్ట్ అయితే చెప్పండి నేను నల్లపాడు పిఎస్‌కొస్తానన్నారు. అవును. ఇంత విధ్వంసం జరుగుతదని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలే. అరెస్ట్ చేస్తారు అనేది అందరికీ అందిన వార్త. అవును. కానీ ఎంత ధైర్యంగా కార్లు పగలగొట్టి, నిప్పులు పెట్టి ఇంట్లో వేసి అసలు కార్‌కి నిప్పు పెట్టారు సార్. కార్‌లో పెట్రోల్ ట్యాంక్ ఉంటది. కార్ మొత్తం పేలిపోతే ఇంట్లో మనుషులు పోలీసులు ఉన్నారు. ఇంట్లో మనుషులు ఉన్నారు కదా. పోలీసులు చచ్చిపోయి ఉండేవాళ్ళు ఆ, సార్. పోలీసులు ప్రాణాలకు తెగించి దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తగలబెట్టే ప్రయత్నం ఇంకొకళ్ళు చేస్తున్నారు. ఉమ్, వాళ్ళ మాట అసలు వినట్లేదు సార్. ఉమ్, 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 పోలీసులు ఫెయిల్ అయ్యారు అనే దానికంటే పోలీసుల మీద వీళ్ళు పెత్తనం చేస్తున్నారు అంటే పాపం వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఉమ్, అందరూ మమ్మల్నే అంటున్నారు మేడం. మాదేమన్నా ఉందా? మమ్మల్ని ఏమన్నా చేయనిస్తారా? ఉమ్, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇసిరి గాల్లో వేసి నల్లమల అడవుల్లో ట్రాన్స్‌ఫర్‌లేస్తారు ఉమ్. అని వాళ్ళు మాట్లాడుతున్నది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. కానీ